వెలిగొండ ప్రాజెక్టు సొరంగ మార్గంలో అడ్డుగా ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగించేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబుతో కలిసి సొరంగం 2లోకి వెళ్లారు. టీబీఎంను తొలగించేందుకు కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2కి సంబంధించినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఎక్కడైతే చిక్కుకుపోయిందో అక్కడే మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 2021లో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీయడానికి వీలు లేదని ఏజెన్సీ హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ టీబీఎంను వెలికి తీయడానికి ఒక్క చిన్న ప్రయత్నం కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే ఈ వెలిగొండ పనులు ఎంత యుద్ధ ప్రాతిపదికన చేసినా కూడా ఈ టీబీఎం మిషన్ వెలికి తీయకపోతే ఇప్పుడే మీరు చూశారు, ఒక చొక్క నీరు కాదు కదా, ఒక చీమ కూడా బయటకు వెళ్లేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు సైతం అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడటం, నేను కూడా స్వయంగా హైకోర్టుకి 2-3 సార్లు వెళ్ళడం, ఆ యొక్క అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా ఆ కేసులో మరి పాల్గొని ఆ యొక్క స్టే ఆర్డర్ని వేక్అవుట్ చేయడం ద్వారా ఈరోజు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీసేటువంటి పనులు కూడా ఈరోజు ప్రారంభించాం. అప్పుడే మనం చూస్తున్నాం దగ్గర 175 మీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఇది. పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పుడే మనం చూస్తున్నాం. బెంచింగ్ క్లియర్ అయింది. ఆ టీబీఎం దగ్గర కూడా దగ్గర 64 కట్టర్స్ ఉంటే ఆల్రెడీ 10-15 దాకా ఇప్పటిదాకా తొలగించడం జరిగింది. ఆ మిగిలినటువంటి ప్లేట్స్ కూడా తొలగించి తన హెడ్ని బయటికి తీసుకెళ్లేటువంటి మార్గం లేదు కాబట్టి ఇక్కడే బరీల్ చేసేటువంటి విధంగా కూడా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దానికి బ్యాక్ సైడ్ ఒక 7 కంపార్ట్మెంట్ల దాకా ఉంటే ఆల్రెడీ 3 కంపార్ట్మెంట్లని బయటికి తీసుకురావడం జరిగింది. ఒక షెడ్యూల్ అంటే ఒక జూలై ఎండింగ్ కల్లా, ఎందుకంటే దీన్ని తొలగించాలంటే 4 నెలలు మినిమం పడుతుందని అంటే ఒక షెడ్యూల్ తీసుకుని 2 నెలలు 3 నెలల లోపల కంప్లీట్ చేసి బయటికి తీసుకెళ్లేటువంటి విధంగా యుద్ధ ప్రాతిపదికన ఆ పనుల్ని ముందుకు సాగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు.